ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం కలకలం. అన్నమయ్య జిల్లా ములకల చెరువులో భారీగా పట్టుబడ్డ నకిలీ మద్యం. కాసుల కోసం కక్కుర్తిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటం. టీడీపీ నేతలే దొంగలు. వైసీపీ చేతికి బ్రహ్మాస్త్రం అందించిన టీడీపీ, చంద్రబాబుకు కొత్త టెన్షన్ స్టార్ట్. దీంట్లో రాక్ స్టార్ వైన్స్ లైసెన్స్ అయినటువంటి రాజేష్ అనేటువంటి వ్యక్తికి చెందిన వెహికల్ను కూడా మేము ఇక్కడ స్పాట్లోనే సీజ్ చేశాం. అదే బెల్ట్ షాపులకు తోలుతూ ఉంది టాటా బడా దోస్త్ అని. ఇంకా 2 మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో నకిలీ మద్యం వ్యవహారం కలకలం రేపుతోంది. ఇటీవల అన్నమయ్య జిల్లా ములకల చెరువులో భారీగా నకిలీ మద్యం పట్టుబడింది. ఈ వ్యవహారాన్ని కూటమి ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంది. స్వయంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దీనిపై సమీక్షా సమావేశం నిర్వహించి సీరియస్ యాక్షన్ తీసుకున్నారు. ఈ కల్తీ మద్యం వ్యవహారంతో సంబంధాలున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులు దాసరిపల్లి జయచంద్రారెడ్డి, సురేంద్ర నాయుడును పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రకటించారు. అయితే అసలేమిటి నకిలీ మద్యం కేసు అనేది చూసుకుంటే, ఆంధ్రప్రదేశ్ అన్నమయ్య జిల్లాలో ఇటీవల పోలీసులు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇలా పట్టుబడింది కల్తీ మద్యంగా గుర్తించారు. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్నారు ఎక్సైజ్ అధికారులు. అయితే మద్యం తరలిస్తూ పట్టుబడిన వారిని విచారించగా తీగలాగితే డొంక కదిలింది. ఈ నకిలీ మద్యం కేసులో వైన్స్ బారు యజమానులతో పాటు రాజకీయ నాయకులు ప్రమేయం కూడా ఉందని తేలింది. కాసుల కోసం కకృతిపడి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఈ నకిలీ మద్యం దందాను సాగిస్తున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి అద్దెపల్లి జనార్దన్ రావుగా గుర్తించారు. విజయవాడలో అతడిని ఓ బార్ ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇలా మద్యం షాపుల్లో ఉన్న అతడు తమిళనాడు, ఒడిశాకు చెందిన వారి సహాయంతో ములకల చెరువులో నకిలీ మద్యం తయారీ చేపట్టాడు. నకిలీ లేబుల్స్ తో పలు బ్రాండ్లు పేరిట కల్తీ మద్యం తయారు చేసి ములకల చెరువు రాక్ స్టార్ వైన్స్, పెద్ద తిప్ప సముద్రం ఆంధ్ర వైన్స్ లో విక్రయిస్తున్నట్లు తేలింది. ఇక ఈ నకిలీ మద్యం బాటిళ్లతో పట్టుబడిన వాహనం ములకల చెరువు రాక్ స్టార్ వైన్స్ యజమాని రాకేష్ దిగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఇప్పటికే 14 మందిని గుర్తించి 10 మందిని అరెస్ట్ చేశారు ఎక్సైజ్ పోలీసులు. ఇక ప్రధాన నిందితుడు జనార్దన్ రావు ప్రస్తుతం విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. ఈ నకిలీ మద్యం వ్యవహారంతో ప్రమేయం ఉన్న వైన్స్ లను సీజ్ చేశారు. అలాగే 2 టీడీపీ నాయకులను సస్పెండ్ చేశారు. గత ప్రభుత్వం మద్యం అమ్మకాల విషయంలో భారీ కుంభకోణానికి పాల్పడిందని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ వ్యవహారంలో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డితో పాటు మరికొందరు సీనియర్ నాయకులను కూడా అరెస్ట్ చేశారు. ఇలా లిక్కర్ స్కామ్ వివాదం కొనసాగుతున్న సమయంలో నకిలీ మద్యం వ్యవహారం వైసీపీ చేతికి అస్త్రంగా మారింది. గత ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగిందంటూ ప్రజలను తప్పుదారి పట్టించి ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు భారీ అవినీతికి పాల్పడుతున్నారంటూ వైసీపీ ఆరోపిస్తుంది. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యం అందిస్తామని చెప్పి చంద్రబాబు ఇప్పుడేం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. స్వయంగా ప్రభుత్వం ఇప్పుడు కల్తీ మద్యం మాఫియాను తయారు చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఇక ఈ మాఫియానే వైన్స్ బార్లలో కల్తీ మద్యం సరఫరా చేస్తుందని ఆరోపణలు చేస్తున్నారు. ఇక కల్తీ మద్యంతో పట్టుబడిన సురేంద్ర నాయుడు సీఎం చంద్రబాబు నాయుడుకు అత్యంత సన్నిహితుడని, దీన్ని బట్టే టీడీపీ నేతల కనుసన్నల్లోనే ఈ వ్యవహారం నడుస్తుందని స్పష్టంగా అర్థమవుతుందని ఆరోపిస్తున్నారు వైసీపీ నాయకులు. ప్రత్యర్థి వైసీపీకి అస్త్రంగా మారిన కల్తీ మద్యం వ్యవహారాన్ని సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకున్నారు. ఆదివారం క్యాంప్ కార్యాలయంలో కేవలం ఈ కల్తీ మద్యం వ్యవహారంపైనే ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ములకల చెరువు కల్తీ మద్యం రాకెట్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్న సీఎం ఇందులో ఎంత పెద్దవారి ప్రమేయం ఉన్నా వదిలిపెట్టకూడదని ఆదేశించారు. దీంతో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నాయకులను వెంటనే సస్పెండ్ చేస్తూ పల్లా శ్రీనివాసరావు ప్రకటన చేశారు. నకిలీ మద్యం వ్యవహారం ప్రభుత్వానికి, పార్టీకి చెడ్డ పేరు తెచ్చేలా ఉండడంతో దీనిపై సమగ్ర విచారణ జరిపి నిజానిజాలను ప్రజల ముందు ఉంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని వెనుకున్న ఆర్థిక లావాదేవీలు, సరఫరా నెట్వర్క్ గురించి ప్రజలందరికీ తెలియాలని, నిందితులను కఠిన శిక్షలు పడేలా చూడాలని ఆదేశించారు. ఇకపై రాష్ట్రంలో కల్తీ మద్యం అనే మాటను వినిపించకూడదని సీఎం చంద్రబాబు నాయుడు ఎక్సైజ్ శాఖను ఆదేశించారు. ఏది ఏమైనా రాజకీయ నేతల అధికార ధనదాహానికి సామాన్యుడికి తిప్పలు తప్పవు అనేది మాత్రం స్పష్టమవుతుంది. మరి ఈ లిక్కర్ స్కామ్ లో అసలు తప్పు ఎవరిది? వైసీపీదా లేక టీడీపీదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.